హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను ఎంతో హెల్తీ అయిన అరికెలతో పొంగల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పెసరపప్పు వేయించుకున్నాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వేయించుకున్న పెసరపప్పుని అందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు అరికెలు తీసుకున్నాను. వీటిని రాత్రంతా నానబెట్టుకొని నీటిని వడగట్టేశాను. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు అరికెలు తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న అరికెల్ని పెసరపప్పుతో పాటు ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. అరికెలు వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పుకి 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొలత కొలుచుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతతో క్లోజ్ చేసేసి విజిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ఇలా 4 నుంచి 5 విజిల్స్ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే అరికెలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. వీటిని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులోకి ఎంత నెయ్యి వేసినా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇందులోకి కొన్ని పోపు గింజలు వేస్తున్నాను. అలాగే కొన్ని క్యాష్యూ కూడా కట్ చేసుకొని వాటిని కూడా వేస్తున్నాను. ఇక్కడ జీడిపప్పు కాస్త వేగాక నేను చీలికలుగా చేసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. వీటిని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. మీకు నచ్చితే మిరియాలు కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఉడికించుకున్న అరికెలు అందులోకి వేసుకొని పోపును కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అరికెలతో పొంగల్ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు రైస్తో చేసుకుంటుంటారు కదా, ఇలా బోర్ కొట్టినప్పుడు కాస్త అరికెలతో కూడా ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. వెయిట్ కూడా చాలా బాగా తగ్గుతారు. పిల్లలు కూడా చాలా బాగుంటుంది. Please subscribe to my channel. Thank you for watching.